ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప వ్యక్తిగా, రాజకీయ విశ్లేషకుడుగా, గొప్ప మేధావిగా పేరున్నటువంటి వ్యక్తి. వారు ఫస్ట్ టైం ఒక సంచలనమైన వార్తను బయటపెట్టాడు. అది నిజమా అబద్ధం అనేది రాజకీయ పరమైన అంశం. పవన్ కళ్యాణ్ గారు బృందం, నాదెళ్ల మనోహర్ గారు కలిసి హోంమంత్రి గారిని కలిసినట్టు, ఆ క్రమంలో వారి మధ్య రాజకీయ చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫిర్యాదు చేసినట్టు, దానికి హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి వైరం ఉండొచ్చు కానీ మీకెందుకు, చంద్రబాబు గారు తాత్కాలిక స్నేహితుడు, జగన్ గారు దీర్ఘకాలిక స్నేహితుడు అన్నట్టు అర్థం వచ్చేట్టుగా మాట్లాడినట్టు, ఇది నాకు వారు కోర్ కమిటీలో ఎవరో చెప్పినట్టుగా వారు ప్రస్తావన తీసుకొచ్చారు. అది సంచలనం లేపింది. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, జనసేనకు సంబంధించినటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు లాంటి పర్సనాలిటీ అలా అడిగాడా, అడిగితే ఆయన అట్లా సమాధానం చెప్పడం రాజకీయ చర్చగా మారిపోయింది. నేచురల్ గా జనసేన పార్టీకి ఇది ఒక ఇబ్బంది పెట్టే అంశం. జరుగుంటే ఓకే, జరగకుండా ఉంటే అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇది ఒక వార్త వచ్చింది. ఇప్పుడు నాగేశ్వర గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అదే ఒక పత్రిక రాసింది అనుకోండి, కథనంగా ఇలా అడిగినట్టు, వారు ఇలా అన్నట్టు రాశారనుకోండి, అప్పుడేం చేస్తాం, వారు జర్నలిజం ప్రొఫెసర్ కూడా కాబట్టి ఆ కోణంలో చూద్దామా ఏ కోణంలో చూద్దామా పక్కన పెడితే, జనసేన వాళ్ళు రియాక్ట్ కావడానికి నేను తప్పట్ను. రియాక్ట్ ఏమయ్యారు, వారు పట్ల మా గౌరవం ఉంది, వారు పెద్దవాళ్ళు, వారు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు నేను శాసనసభ స్పీకర్ గా ఉన్నాను కాబట్టి వారు తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ కూడా కాదు, విజ్ఞప్తి చేశారు. కంటిన్యూగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్కండిషనల్ గా విత్డ్రా చేసుకునేశారు. ఏ పార్టీ అయితే ఆ ప్రకటన ద్వారా ఇబ్బంది పడిందో అనుకుందాం, ఆ పార్టీ వైపు నుంచి ఆలోచిద్దాం. జనసేన పార్టీ అధినేత అడిగితే వారు ఇట్లా సమాధానం చెప్తే వారి పార్టీకి సంబంధించిన ఇమేజ్ కి సంబంధించిన అంశం, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి సంబంధించిన అంశం కాబట్టి వారు రియాక్ట్ అయ్యారు. వెంటనే నాగేశ్వర గారు వాళ్ళ రియాక్షన్ యాక్సెప్ట్ చేస్తూ విత్డ్రా చేసుకునేశారు. ఇది మొదటి అంశం. విత్డ్రా చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ లో స్పందిస్తూ, నాగేశ్వర గారు గొప్ప వ్యక్తి, వారి కుమార్తె పెళ్లికి కూడా నేను పిలిచిన వెంటనే వెళ్ళారు, కుమార్తె వాళ్ళ కుటుంబంలో వెళ్ళాను, వారంటే చాలా గౌరవం ఉంది, విత్డ్రా చేసుకున్నారు, సంతోషం అంటూ వారిపైన అసహజమైన వ్యాఖ్యలు చేయొద్దని కూడా పిలిపించాడు. ఇంకా ముగిసిపోయింది కదా, ఇంకా కేసులు ఎందుకు? నాగేశ్వర గారు కరెక్టా, మీరు కరెక్టా, జరిగింది ఏంది, నేను చర్చలోకి వెళ్ళట్లేదు. వారు ఒక ప్రకటన, వారు ఒక మాట చెప్పారు, వారికున్న సమాచారం మేరకన్న పేరుతో, అది మీ పార్టీని రాజకీయంగా కొంత ఇబ్బంది పట్టింది. పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకునే పరిస్థితి, ఒక ఇమేజ్ కి సంబంధించిన అంశం. ఎవరి ఇమేజ్ కి సంబంధించిన అంశమో, ఎవరు ఇబ్బంది పడే అంశమో అదే పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు మనోహర్ గారు కోరడం, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, మీరు దాన్ని అంగీకరించి ఇంక ప్రశాంతంగా ఉండండి అందరూ, నాగేశ్వర గారికి జోలికి పోవద్దు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ముగింపిచ్చేసినాడు. ఇంకా చర్చ ఉంది, ఇంకా ఆపేవాళ్ళు అక్కడికి. కాబట్టి ఆపకుండా మళ్ళీ ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన వెనకాల ఎవరున్నారు, సోర్స్ ఏంటి, అప్పుడు ఏం చేసి ఉండాలి, వారు ప్రకటన చేసిన వెంటనే మీరు ఖండించి ఉండాలి, లేదా వారిపైన లీగల్ గా ప్రొసీడ్ అవసరం, మీకు లీగల్ నోటీస్ ఇచ్చుండాలి. మీరేం డిమాండ్ చేయకుండా నాగేశ్వర గారి లీగల్ గా సమాధానం చెప్పుకుంటాడు, చట్టం ఏం చెప్తే అది జరుగుతుంది. మీరు ఫస్ట్ అప్పీల్ చేసి యాక్సెప్ట్ చేసి వారు యాక్సెప్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ముగింపు పలికేసిన తర్వాత ఇంక ఈ చర్చ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ అభ్యంతరకారం. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో జనసేన పార్టీ మీ స్పందన వాళ్ళు అంగీకరించిన తర్వాత, మీరు ఆమోదించిన తర్వాత, నేను మీకు ఒక మాట అంటాను, మిమ్మల్ని మీరు విత్డ్రా చేసుకోండి సార్ అంటారు, నేను సారీ చెప్తాను మీకు, మీ సారీని నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరంటే గౌరవం సార్, ముగించేది మీరు అంత, మళ్ళీ మీరు పోయి కేసు పెట్టారనుకో, ఇంకా అర్థమే ఉంది, మీరు అడిగడం ఏంది, నేను సారీ చెప్పడం ఏంది, మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేసి మళ్ళీ కేసు పెట్టడం ఏంది, ఉల్టా అయిపోతుందా? కాబట్టి ఇది అసహజం. అందుకని ఈ విషయంలో జనసేన పార్టీ విత్డ్రా చేసుకోవాలి, ఈ విషయాలు ముగించమంది, లేకపోతే ఖచ్చితంగా మీరు అనవసరంగా నాగేశ్వర గారిని ఎంత ఇబ్బంది పెడతారో నాకు తెలియదు, కానీ సమాజంలో మీకున్న గౌరవం తగ్గుతుందనే విషయాన్ని జనసేన పార్టీ గుర్తించాలి. అంటే యాక్చువల్ గా ఎప్పుడైతే బేషరతుగా ఆ మాటలు మీరు అన్నట్టుగా అన్కండిషనల్ గా ఆ మాటలు వెనక్కి తీసుకున్నారో మర్చిపోయారు, ఆ టాపిక్ వదిలిపెట్టేశారు అందరూ.
కానీ కాకినాడలో మళ్ళీ కేసు నమోదు చేసి కావాలని మళ్ళీ 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 ట్రోల్స్ చేయడం వల్ల అసలు నాగేశ్వర్ గారు అన్న మాటల్లో తప్పే ఉంది. ఎందుకు భయపెట్టి బెదిరించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా, కేసులు పెట్టి నోర్లు మూయించాలని అనుకుంటున్నారా అనేది ఒక వర్గం వారు మళ్ళీ ఆ టాపిక్ ను బయట తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది, కాదంటారా? ఇప్పుడు ఆ చర్చను ఎంత త్వరగా ముగిస్తే అంత జనసేనకు మంచిది. 2 కారణాలు రీత్యా. ఒక కారణం, మీరు కోరుకున్నది జరిగింది. సమస్య నేను మొదటే చెప్పాను, నాగేశ్వర్ గారు ఏదైతే తనకు తెలిసానని చెప్పారో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈయనకి గెలిపించింది, పరిపాలన చేయని వదిలేసి జనసేనాని ఆయన జగన్మోహన్ అరెస్ట్ చేయడం ఇదే పని పవన్ కళ్యాణ్ గారికి, బాగా చివాట్లు పెట్టాడు, ఇట్లా ట్రోల్ అయిపోయింది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి సంబంధించిన అంశం. ఖచ్చితంగా వాళ్ళు బాధపడడం తప్పులేదు, రియాక్ట్ కావడం తప్పలేదు. మీరు ఎంత రియాక్ట్ అయ్యారో దానికన్నా మించి ఆయన స్పందించాడు. రెండోది, నాకు ఎవరికి ఏ నాయకుడికి లేని గౌరవం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉంది. నేను ఫోన్ చేసిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాడు, నా కుటుంబ పెళ్లికి వచ్చినాడు, మీరు అంతే యాక్సెప్ట్ చేసినారు. కాబట్టి పరస్పరం యాక్సెప్ట్ చేసేసిన తర్వాత రియాక్ట్ అయ్యి మళ్ళీ తిరగదోడితే అది మీకు ఏమవుతుంది, ఇది కరెక్ట్ కాదనేది వస్తుంది. అంతకుముందు నాలాంటి వాడైనా సరే పవన్ కళ్యాణ్ గారు అట్లా బాధపడడం తప్పు లేదంటారు కదా, మాలాంటి వాళ్ళు కూడా ఏంటిది మీరు ఉంగిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చారు అని మనం మాట్లాడతాము. అన్నిటికన్నా మించి మీ చర్చలన్నీ ముందుకు వస్తాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఏ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడాడు అంటారు, కొంత ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఊహించుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఊహించింది జగన్మోహన్ రెడ్డిని వంటి దుస్తా. గతంలో నాగేశ్వరరావు గారు చేసిన ప్రతి వ్యాఖ్యకి కామెంట్ కి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆయన 1కి 10 సార్లు దాని గురించి తెలుసుకోకుండా మాట్లాడిన సందర్భాలు లేవు. సో ఈ లెక్కలు తీస్తున్నారు ఇప్పుడు. ఆయన ఆపేశారు, ఆగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఆగిపోయిన దాన్ని ఆపేసి ఉంటే సరిపోయి ఉండేదేమో. ఎప్పుడైతే మళ్ళీ కేసులో ఇంకొక రకంగా మాట్లాడుతున్నారో, నాగేశ్వరరావు గారు ఊరికే మాట్లాడరు, ప్రతి మాట వెనుకాల ఒక అర్థం ఉంటుంది, ఆయన చాలా లెక్కలు వేసుకుని మాట్లాడతారు. ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు నష్టమే కదా వాళ్ళకి, తెలిసి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. అదే నేను అంటుంది ఏంటంటే, నాగేశ్వర గారికి ఏ లెక్కలు వేసుకుంటారు, జనం వేరే లెక్కలు వేసుకునేస్తారు. నాగేశ్వర గారిని ఊహించుకొని వీళ్ళు చాలా లెక్కలు వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి జగన్ గారికి వ్యతిరేకం కదా, ఆయన పతనాన్ని కోరుకున్నాడు కదా, అధపాతాలని అన్నాడు కదా, అరెస్ట్ చేస్తామన్నారు కదా, కేంద్రం ఇవన్నీ అడుగుంటాడేమో అని అనుకునే అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు జగన్ గారితో రాజకీయంగా విభేదించినా వ్యక్తిగతంగా గౌరవిస్తారనే విషయం తెలుసు. వాళ్ళ సొంత సభలో డైరెక్ట్ గా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆయన ఫోన్ చేసినా తెలుసు. జగన్ గారు కూడా నన్ను ఎవరైనా సరే నమ్మదగిన వ్యక్తి, ఆయన నమ్మదగిన అంటారు, ఆయన అన్నాడు. ఇన్ని వచ్చేస్తాయి చర్చలు. అన్నిటికన్నా మించి ఇంకొంచెం దాటితే రేపు నాగేశ్వర గారు ఒక క్వశ్చన్ వేస్తాడు. మీరు ఇచ్చినటువంటి కోరికను వాళ్ళు అంతకన్నా ఎక్కువ గౌరవించి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ కేసు పెడితే ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు. తమరికి 33,000 మంది మహిళల్ని అపహరణకు గురయ్యారు వాలంటీర్ల ద్వారా అని మనం మాట్లాడలేదా? ఏ ఆధారంతో మాట్లాడారు? పైపిచ్చు చెప్పేశాడు. ఆయనన్నా నాకున్న ముఖ్యమైనటువంటి తెలిసిన వాళ్ళ సమాచారం అని నాగేశ్వర పరోక్షంగా మాట్లాడినాడు. మీరు ఏకంగా ఇంటెలిజెన్స్ అని చెప్పేసినారు. కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పిన షోలో అని చెప్పినారు. ఒక సభలో మాట్లాడతా నిఘా వర్గాలు చెప్పేసినాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, 33,000 మంది మహిళలు అంటే అపహరణకు గురైపోయినారు, దీనికి వాలంటీర్లను అడ్డంగా పెట్టుకొని వైసీపీ వాళ్ళు చేసినారని అంటున్నారు కదా, దానికి ఏం ఆధారం ఉంది? మరి ఇప్పుడు అధికారం వచ్చే 2 ఏళ్ళు కేంద్ర నిఘా వర్గాలు మీ చేతిలో ఉన్నాయి, రాష్ట్ర నిఘా అన్ని మీద మీరు ఏం చేశారని చర్చలు ముందు రావా? ఇక్కడ మీరు ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి నాగేశ్వర గారు క్వశ్చన్ వేసి మీ ఆధారాలు ఏంటి, జగన్ గారి పైన వాళ్ళపైన చేసేవన్నీ వచ్చేస్తాయి కదా. కాబట్టి మీరు ఎప్పుడంటే ఆయనతో మొదట మాట్లాడినప్పుడే ఆయనతో రాజకీయంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకొని కొనసాగించడం ఒక రకంగా ఉండేది. మీరు వద్దు అనుకున్నారు, విత్డ్రా చేయాలనుకున్నారు, వారు ఒప్పుకున్నారు, మీరు సమర్థించేసినారు, మీరు గొప్పలు వాళ్ళు గొప్పలు అయిపోతున్నారు. ఇంకా మళ్ళీ తిరగదోడితే మొత్తం చర్చ రచ్చ అవుతుంది. ఆ రచ్చ జనసేన మేడకు చుట్టుకుంటుంది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా రేజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 1 month లోకి వెళ్ళామంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా వచ్చి అండ్ ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరి 2 ఏళ్ళు అవుతోంది. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న పెద్ద ఆయన, రాజకీయ నేతగా ఉన్న ఆయన ఎందుకు ఒకలాంటి అసహనానికి గురవుతున్నారా, ఒకలాంటి ఒత్తిడికి గురవుతున్నారా? ఒక చిన్న మాట అన్నా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? రాజకీయ నాయకులు అని అంటే మన ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, రకరకాల అంశాలకి సంబంధించి రాళ్లు వేస్తూనే ఉంటారు. దానికి ధీటుగా సమాధానం చెప్పుకుంటూ ఫెరోషియస్ గా ముందుకు వెళ్ళిపోతారు రాజకీయ నాయకులు. ఇప్పుడు అలా కాదు, చిన్న రాయేసినా సరే తట్టుకోలేకపోతున్నారు, ఇబ్బంది ఫీల్ అయిపోతున్నారు, సఫకేట్ ఫీల్ అయిపోతున్నారా? ఎందుకు ఇంత అసహనం వస్తుంది?
అంటే భారీ విజయం. ఇంకో నా వారం పోతే 2 ఏళ్ళు అయిపోతుంది. రిజల్ట్స్ వచ్చి 4వ తేదీ జూనే కదా రిజల్ట్స్ వచ్చింది. భారీ విజయాన్ని సాధించారు. ఎంత భారీ విజయం సాధించారో అంతకన్నా భారీ హామీలు ఇచ్చేసినారు. ఆ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. హామీల అమలులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో జగన్ గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడు అనే పేరుతో ఉంది. దానికి అమ్మేసినారు, శ్రీలంక చేసినారు, అప్పులు ఎన్నైనా మాట్లాడొచ్చు. బట్ యాజ్ ఎ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ క్రెడిబిలిటీ కొనసాగించాలని కోరుకుంటారు కదా. రెండోది 160 ఎంత భారీ విజయం ప్రజలు ఇచ్చారో అంతకన్నా భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నట్టుగా హామీలు ఇచ్చేసినారు. ఆ హామీలన్నీ ఇప్పుడు పైపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీలు చేయలేడు చంద్రబాబు నాయుడు అని ఆయన గట్టిగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత గట్టిగా ఆయన మేనిఫెస్టో పక్కన పెట్టేసినాడు. సిద్ధం సభలో ఆయన మేనిఫెస్టో పక్కన పెట్టేసి చంద్రబాబు మేనిఫెస్టో తిరిగినాడు. ఇది జరగదు అని చెప్పి అవన్నీ ప్రజల రికార్డు ఉంది. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎంత రికార్డు ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన చేయలేడు అని చెప్పింది ఎక్కువ రికార్డుగా ఉంది ప్రజల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈజీ అయిపోతుంది కదా. నేను ఆ రోజు చెప్పినాను, విన్నారన్నమాట, చూడు ఎట్లా చేసినాడు అంటారు, ఈజీ అయిపోతుంది. కాబట్టి ఆ ఒత్తిడి బలంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2 కాలం గడిచేసరికి ఎన్నికలు ముందుకు వస్తాయి కదా. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదు. ఏ డ్రీమ్ ప్రాజెక్టుకున్న అమరావతిలో ఎదురేత, ఏ అమరావతి ఉద్యమం అయితే వాళ్ళని గట్టెక్కించిందో, గెలుపుకు కారణమైందో, ముఖ్యమైన కారణమైందో, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉంది. అమరావతి రాజధాని నిర్మించడం ఒక సమస్య, దానికి తోడు కొత్తగా భూసేకరణ ఒక సమస్య. దానింటికన్నా మీకు జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్ విషయాన్ని పక్కన పెట్టేసి మావిగంతో ముందుకు వచ్చినాడు. ఇది అట్లా అంటే అన్ని ఒకదానికి క్లిష్టంగా మారడం వల్ల సహజంగా రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు ఒత్తిడికి గురవుతున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల రియాక్షన్ చంద్రబాబు గారు ఓడిపోయిన 2వ రోజు నుంచి మళ్ళీ గెలవడదు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కలిసి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. భయపెట్టి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నడుస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ చిన్న మాటలకి ఇప్పుడు మళ్ళా పోసాని గారి ఇష్యూని తీసుకొస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటినీ తిప్పిన వాయిను. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన వ్యాఖ్యలకి సంబంధించి ఆయన ఎక్కడ మాట్లాడారు, కాకినాడలో కేసు పట్టడం ఏంటి అంటే ఇలా భయపెట్టి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారా? ఇది కూడా ఏపీలో గట్టిగా వినపడుతున్న వాదన. మీరు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా వెళ్ళడాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. నాగేశ్వర గారైనా, మీరైనా, నేనైనా, కోసానైనా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మాట్లాడినా, అభ్యంతరకరంగా మాట్లాడినా కేసు పెట్టడం తప్పులేదు, విచారించడం కూడా తప్పులేదు. కాబట్టి చట్టం అందరి ముందే సమానం అన్న మాట పాటించాలి. మీరు ఏ తప్పు చేస్తే ఏ కేసు అయితే పెడతారో, నేను తప్పు చేసినప్పుడు అదే చేయాలి. అట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు, ఆహ్వానిస్తారు. నోరుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చని మనవాడు అంటారు. బట్ సాధారణంగా విమర్శించిన వాళ్ళ పట్ల కేసులు పెట్టేసి వేరే కేసులు కావచ్చు, అధికారంకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లిపోతుందని మాట్లాడితే అక్కడ అభ్యంతరం అవుతుంది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు తప్పుగా మాట్లాడిన వాళ్ళపైన ఏం తప్పు చేశారో ఆ తప్పుకు చట్టం ఏం చెప్తుందో అంతకు పరిమితమై మీరు ముందుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. వాళ్ళు చేసిన తప్పుతో సంబంధం లేకుండా మాకు రాజకీయంగా జరిగిన నష్టాన్ని ఆధారంగా చేసుకున్న కేసులో పోతామంటే మాత్రం ప్రజలు హర్షించరు. ఒకే సూత్రం, చేసిన పొరపాటు ఏంటి, ఆ పొరపాటుకు చట్టం ఏమి చెబుతుంది, ఆ చట్టం పరిధిలో ఏం ప్రవర్తించతో అంతవరకు ప్రవర్తిస్తే పోలీసులు తప్పేం లేదు, చేయాలి కూడా. కానీ మాకు ఎంత నష్టం జరిగింది రాజకీయంగానే ఊహించుకొని దాని ఆధారంగా చేసుకుని ఏదో కేసు చుట్టూ వ్యవహారం నడిపితే మీరు చట్టపరంగా చేసే చర్యను కూడా ప్రజలు హర్షించరు. తప్పు చేసినా హర్షించరు. ప్రతిపక్షం కాబట్టి చేశారండి, మిమ్మల్ని ప్రశ్నించారు కాబట్టి చేశారని అంటారు. నాగేశ్వర గారి విషయంలో అదేగా జరుగుతుంది. రాను ఏమవుతుందంటే, నాగేశ్వరరావు గారు నేను కూడా చెప్పాను మొదట ఒక ఇంటర్వ్యూలో, నాగేశ్వర గారు ఆ ప్రకటన చేశారు, ఆధారం నేనైతే నమ్మట్లేదని చెప్పాను ఒకనొక ఇంటర్వ్యూలో. అంటే నమ్మట్లేదని చెప్పాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఆయన ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏందండి ఇది అంటాం. కాబట్టి చట్టం ఏం చెప్తుంది, దానికి సంబంధం లేకుండా మూవ్ అయితే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నష్టాన్ని చేకూరుస్తాయా లేదంటే సింపతిని తీసుకొస్తాయా? మీరు ప్రారంభంలో మొదటి పరిపాలన వచ్చిన వెంటనే చట్టాన్ని చట్టబద్ధంగా తప్పును తప్పుగా చూస్తూ ముందుకెళ్ళిపోతే ఏ సమస్య వచ్చుండదు. వీరు మెల్లిమెల్లిగా ఇప్పుడు రెడ్ బుక్ కాన్సెప్ట్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు మేము అధికారంకి వస్తే మేము మీ అందరి సంగతి తెలుస్తాం, తప్పు చేసిన వాళ్ళందరికీ అది గ్లామర్గా ఇచ్చింది పాదయాత్రలో. అయిపోయిన తర్వాత రెడ్ బుక్ మాట మర్చిపోయి కాన్స్టిట్యూషన్ బుక్ ఆధారంగా మీ తప్పు చేసిన తప్పైన చర్య తీసుకుంటారు అనే సిట్టు సరిపోయింది. అలా కాకుండా రెడ్ బుక్ లో పేజీలు ఉన్నాయి, 1వ పేజీ అయిపోయింది, 2వ పేజీ ఇంకా 90 పేజీలు ఉన్నాయంటే అది మీరు రాసుకున్న పేర్లపైన విచారించడానికి వ్యవస్థ ఉండేది. మీరు ఆరోపణ చేసి విచారించుకోండి,
నేను ఆల్రెడీ పేజీలో 1వ పేజీలో పలానోళ్ళ పేజీ, 2వ పేజీలో పలానోళ్ళ పేరు ఉంది, ఇంకా 98 పేజీలు అంటే మీరు ఆల్రెడీ రాసుకున్న వాళ్ళని విచారిస్తే అది కాన్స్టిట్యూషన్ ఎట్లా అవుతుంది? నిజంగా తప్పు చేస్తున్నా అది తప్పు కాదు. ఎందుకు అవుతుందంటే మీరు చట్టం ముందు చేయాలి తప్ప మీరు రాసుకున్నారు కాబట్టి అధికారం కాబట్టి విచారణ అంటే అది రాంగ్ మోసం వెళ్తుంది. రెండోది పదే కేసులు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు నాగేశ్వర గారు విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయనలో ఎప్పుడు కూడా నేను అంత బలహీనత అనే పదం వాడను కానీ కొంచెం నీరసంగా మాట్లాడినట్టు అనిపించింది. దాన్ని విత్డ్రా చేసుకున్న బాధగా, నేను ఆయనకి ఎప్పుడు విత్డ్రా చేసుకున్న అలవాట్లేదు, ఎందుకంటే కాన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాడు కాబట్టి ఏంది ఇది నా పరిస్థితి బాగలేదేమో, అందులో మనం అభిమానించే పవన్ కళ్యాణ్ గారు బాధ అనే ఫీలింగ్ కనపడింది. ఒక పశ్చాత్తాపం అన్న కానీ ఒక ఫీల్ అయ్యాడు ఆయన. ఆడికి వదిలేస్తుంటే ఆ ఫీలింగ్ తోనే జీవితకాలం మిమ్మల్ని అభిమానించుండేవాడు. మనం ఆ మాట అనడం వల్ల పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నాడు కానీ మరుసటి రోజు కేసు పెడితే మీరు స్టార్ట్ చేస్తే నేను ముగిస్తానంటున్నాడు. టోన్ మారిపోయింది. ఆడు ముగిచ్చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల హంబుల్ రిక్వెస్ట్ తో ఆయన అభిమానించేవాడు కూడా మిగిలిపోయింటాడు. ఇప్పుడు ఏమైంది, రా చూసుకుందాం అంటున్నారు. దాని అర్థం అదే కదా, మీరు ప్రారంభించే నేను ముగిస్తాను, అరెస్ట్ చేస్తే రెడీ, కాక్రోచ్లు వస్తాయి దేశవ్యాప్తంగా, ఇది అవసరమా? ప్రశాంతంగా పశ్చాత్తాప పడినంత బాధపడిన పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాగేశ్వర గారు ఇంకా చూసుకుందాం అనే పరిస్థితికి వచ్చాడు అంటే అది ఎవరికి నష్టం? ఆయనకేం నష్టం కాదు కదా. కొంత ఇబ్బంది పడొచ్చు మానసికంగా, శారీరకంగా వాళ్ళు, బట్ ప్రభుత్వానికి ఎంత నష్టం? ఎంతమంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఒక సమస్య అక్కడ సహకరిస్తే ప్రతిపక్షాలందరూ దూరతాయి, మా తెలంగాణ మేధావిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట వినేసి చేస్తారని. ఎన్ని కాంప్లికేషన్ చూడండి దీంట్లో. మొత్తం చివరికి బీజేపీ కూడా తెలంగాణలో ఆయన సమర్థించాల్సి వస్తుంది. ఆడ సమర్థిస్తే ఆంధ్రాలో ఏం చేయాలి? కూటమిలో కూడా చీలికి వస్తుంది నాగేశ్వర గారి విషయంలో. ఎందుకంటే తెలంగాణలో బలమైన పార్టీ బీజేపీ వాళ్ళతో రాజకీయంగా నాగేశ్వర విభేదించిన హోంమంత్రిని ఉన్న కలిశాడు ఆయన, ఇంటర్వ్యూ చేసినాడు, వాళ్ళందరితో గౌరవప్రదం గుడ్ రిలేషన్స్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు కూటమిలో ఒక పార్టీ కూడా వెనక్కి రావాల్సి వస్తుంది. ఇన్ని అవసరమా? ఎందుకు అనవసరం అంటే ఇట్లాంటి చర్చ వల్ల. అండ్ మరో పక్క ఉండవల్లి రైతులు చాలా సీరియస్ గానే ఉన్నారు. మాకు ల్యాండ్ పూలింగ్ వద్దు, భూసేకరణ వద్దు, అవసరమైతే మేము కోర్టుకు పోతాం, మేము కలెక్టర్ దగ్గరికి వినతి పత్రాన్ని ఇచ్చినప్పుడు ఇది నా చేతుల్లో లేదు, పైనుంచి వచ్చే ఆర్డర్స్ బట్టి ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఇట్లా మాట్లాడారు. ఎలా చూడాలి ఇది? ఇప్పుడు రైతులు ఎందుకంత గట్టిగా నిలబడ్డారు? రైతుల ఆందోళనలో అర్థం ఉంది. మొన్న మీ ఇంటర్వ్యూలో నేను ఒక మాట చెప్పాను, కొంతమంది సూసైడ్ చేసుకుంటామంటే అవసరం లేదు, మీకు చట్టం ఉంది, ప్రజలు మీ వెనకాల ఉంటారు, చట్టబద్ధంగా వెళ్ళనని భూసేకరణ చట్టం 2013 ప్రస్తావిస్తూ ఆహార భద్రత సెక్షన్ 10 మీకు చెప్పాను. సెక్షన్ 10 ప్రకారం 3 పంటలు పండే పంటలు తీసుకోకూడదు, తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ తప్ప ఇంకెక్కడ తీసుకోలేని పరిస్థితి జస్టిఫికేషన్ ఇవ్వాలి, తీసుకున్నా కూడా 1.5 రెట్లు కొత్త భూమిని సాగులోకి తీసుకురావాలి, ఇవేమి చేయకుండా చేస్తే కోర్టు ఒప్పుకోదని చెప్పాను. ఇది చూసిన ఒకనొక రైతులు, అమరావతి రైతులు, నిజంగా చట్టం ఉందా సార్ అని అడిగారు. వాస్తవానికి నన్ను వాళ్ళు కొంత నెగిటివ్ గానే తీసుకుంటారు. మొదటి నుంచి అమరావతి విషయంలో కొంచెం భిన్నమైన అభిప్రాయం ఉన్నాను కాబట్టి నాతోనే ఫోన్ చేసినారంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ఆందోళనకి రీజన్ ఏంటి? 2. ఒకటి, వీళ్ళకన్నా ముందు ఇచ్చినటువంటి నా పక్క గ్రామ రైతు వాళ్ళకి తెలుసు, అమెరికా రైతో శ్రీకాకుళం రైతో కాదు, తన పక్కకున్న గ్రామం లేదా తన ఇంటి పక్కనున్న రైతు ఇచ్చిన భూమి రైతు పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు. నారాయణ గారు అంటారు 93% ఇచ్చేసాను భూమిని అంటాడు. ఎట్లా ఇచ్చేసినాడు? మ్యాప్ లో ఇచ్చేసినారు. మ్యాప్ వేస్తాం కదా మనం, డిజైన్ 54,000 ఎకరాలు, ఇక్కడ అసెంబ్లీ, ఇక్కడ సరైన మ్యాప్ లో చూస్తాం. ఆ మ్యాప్ లో ఇచ్చేసిన దాన్ని ఇచ్చేసిన 93% అంటే రోడ్లు ఎప్పుడు వేయాలి? వాళ్ళ భూమి వాళ్ళ చేతిలోకి ఎత్తి రావాలి. అదే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా ముందు పూర్వీకులు అంటే నా పక్కనున్న రైతు 12 సంవత్సరాలు అయిన తర్వాత మ్యాప్ లో ప్లాట్ ఇచ్చినారు. 12 సంవత్సరాల తర్వాత మా పరిస్థితి ఏంది? 12 సంవత్సరాల తర్వాత మ్యాప్ లో ఇచ్చారు, మళ్ళీ రేపు మా పరిస్థితి ఏంది? మధ్యలో జగన్ గారు వస్తే మావిగాని అంటున్నాడు, మరి 3 ఏళ్ల తర్వాత మావిగాని వచ్చింది అనుకోండి. కాబట్టి ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు బాధపడతారు. అందువల్ల వాళ్ళు కోర్టుకి వెళ్తారు, ప్రజా కోర్టులోనూ ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఆందోళన అర్థం చేసుకుని ముందుకెళ్తే మంచిది. అండ్ మరీ ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు సిఆర్డీఏకి ఒక 2 minutes మాత్రమే టైం ఇచ్చారండి. వాళ్ళతో టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఇంకొకలాంటి భరోసాను స్ట్రెంత్ అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళని అవసరానికి ఉపయోగించుకుని తర్వాత పక్కన పెట్టేశారా అనేది ఒక ఆలోచన, ఒక అభిప్రాయం కొంతమంది రైతులు ఉన్నట్లుగా కూడా చూస్తున్నారు. అంటే స్వర్ణ గారు ఇక్కడ బేసిక్ గా ఆఫీసర్ ఏం చేస్తాడు? ప్రభుత్వం చెప్పిందని అమలు చేస్తాడు. సొంత కవిత్వం సాధ్యం కాదు కదా. ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన అభిప్రాయం చెప్తాడు. వన్స్ ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ రైతు లేని పరిస్థితి తీసుకోవద్దు ముర్రో అంటున్నారు. ఏం చెప్పాలి ఆఫీసరు?
నా చేతిలో లేదని చెప్తాడు. వాళ్ళకున్న టెక్నికల్ సమస్యలు ఏదైనా ఉంటే సమస్య చెప్తారు తప్ప, అమరావతి రైతులు ఎంత భూములు అదనంగా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారో ఆ రైతుల ఆందోళనను అధికారులు పరిష్కరించలేరు. ఎందుకు పరిష్కరించలేరు అంటే వాళ్ళు వద్దు అంటున్నారు, భూమి అంటున్నారు. వీళ్ళేం చెప్తారు, భూమి అని మొదలుకొస్తే ఆఫీసర్ ఏం చేస్తాడు, ప్రభుత్వాన్ని పోయి వాళ్ళు ఈయన అంటున్నారు సార్ అని చెప్పడం తప్ప ఇంక చేయగలిగింది ఏం లేదు. కాబట్టి అమరావతిలో లేవనెత్తే సమస్యలు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో ముడిపడి ఉంది. ఆ విధానపరమైన నిర్ణయాలు ఆఫీసర్ ఏం చేయలేడు. 2 నిమిషాలు ఇంటే ఏంది, 20 నిమిషాలు ఇంటే 2 గంటలు ఇంటే మాత్రం పాపం ఏం చేస్తారు, వాళ్ళు బాధ తినడం తప్ప. కాబట్టి 2 నిమిషాల 2 గంటల సమస్య కాదు. రైతులు ఆందోళన చెందుతుందని పరిష్కరించే మంత్రం అధికారుల చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ప్రభుత్వం వినాల్సిందే తప్ప అధికారులు పాపం ఏం చేయలేదు. మరొకసారి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. కేసినేని చిన్ని గారి వైఫ్ జానకి లక్ష్మి గారికి ఈడీ సమన్లు జారీ చేసింది. మరొకసారి ఎలా చూడాలి? స్వర్ణ గారు చట్టం తన పని చేసుకోవాల్సిందే. ఈడీ సంబంధించి ఏదైనా వాళ్ళకి ఆధారం ఉన్నా ఆల్రెడీ సిట్టి విచారిస్తా ఉంది కాబట్టి విచారణలో వ్యక్తం చేసినట్టు అభిప్రాయాలు ఈడీకి కానీ వాళ్ళు పంపించారంటే ఈడీ గారు నోటీసులు ఇస్తుంది, తప్పేం లేదు. మరి ఈడీ నోటీసులు వారి సమాధానం, అధికార పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ భార్య అని అంటున్నారు, ఇచ్చారు. ఖచ్చితంగా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో చూస్తారు. ఏమైనా లింక్ ఉంటే దానిపైన చట్టపరంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏమవుతుందో చూడాలి. బట్ తెలుగుదేశం పార్టీ ఎంపీ గారి సతీమణి కావడం వల్ల ఇది కొత్త ఆలోచనలు, కొత్త చర్చకు దారి తీస్తుంది. మరి దాంట్లో ఎంత మేరకు ఉందా అనేది ఇంకా 1-2 రోజులు పోతే కానీ మనకు క్లారిటీ రాదు. అది రాగానే వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరి ఆయనకి ఎప్పుడు ఇస్తున్నారు? అసలు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ ఈ వ్యాఖ్యలు వింటున్నారు. ఆ కేసు ఎందుకు వచ్చిందంటే జగన్ గారిని అరెస్ట్ చేయడానికే వచ్చింది కదా అని చర్చ. లిక్కర్ కేసు చర్చకి రాకముందుగానే కేసు పెట్టబోతారు, అరెస్ట్ కాబోతారు. మొదట జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఏమన్నా ఆయన అని మాట్లాడేస్తున్నాడు. ఇప్పటికీ చాలా మంది అరెస్ట్ చేయడం, జైలుకు పోవడం, తిరిగి వచ్చి మీరు చూడండి, జగన్ గారిని అరెస్ట్ చేస్తారు. కేసు పెట్టక ముందే జగన్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. కేసు రిజిస్టర్ అయిన వెంటనే జగన్ గారు అరెస్ట్, ఆ తర్వాత ఎంపీలు అరెస్ట్, మరుసటి రోజు జగన్ వాళ్ళ పేరు 10 మంది 12 మంది అరెస్ట్ చేసినారు కదా. ఎవరు అరెస్ట్ చేసినా జగన్ గారి పేరు చెప్పేసినారు, రేపే అరెస్ట్ చేస్తారు జగన్. రేపే కాస్త 2 ఏళ్ళు అయిపోయింది. జగన్ గారికి అరెస్ట్ కాదు కదా, నోటీసులు కూడా ఇవ్వలేదు. అంటే తగిన ఆధారాలు ముఖ్యమంత్రి పాలసీ డెసిషన్ కి సంబంధించి లిక్కర్ విషయంలో తగిన ఆధారాలు ముఖ్యమంత్రి గారికి లేకుండా నేరుగా ముఖ్యమంత్రి గారిని నటిస్తారు. పైపెచ్చు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని విచారించాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి ఇవ్వడానికి కాదు, గవర్నర్ అనుమతి కోవాలంటే తగిన ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎందుకు గవర్నర్ అనుమతి తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేయకూడదని చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాడు. ఇదే లిక్కర్ రిలేటెడ్ లిక్కర్లో లేకపోతే ఇంకొక కేసులోనో, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 52 రోజులు లోపలికి వెళ్ళి వచ్చాడు కదా. అప్పుడు ఆయన వెళ్ళున్నాడు, గవర్నర్ అనుమతి లేకపోతే కేసునే క్వాష్ చేసేయమన్నాడు. అదేదో టెక్నికల్ ఏమైందంటే ఆ చట్టం రాకముందు ఆ కేసు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఒప్పుకోలా. ఇప్పుడు మీరు పెట్టే ప్రతి కేసు జగన్ ఏమవుతుంది, గవర్నర్ అనుమతి అనేది ముందుకు వస్తుంది. గవర్నర్ దగ్గర పోవాలంటే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయడానికో లేకపోతే విచారించడానికో, ఇది సార్ మాకున్నటువంటి విచారించిన వరకు గవర్నర్ అనుమతి లేదు. బట్ అరెస్ట్ చేయాలంటే చర్యలు తీసుకొని గవర్నర్ తగిన ఆధారాలు చూపాలి కదా. మాకు అనుమానం ఉంది, మాకు ఎల్ఐ చెప్పాడు, పుల్లయ్య చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేస్తాం అంటే అది కుదరదు మాజీ ముఖ్యమంత్రిని. కాబట్టి ఆయన తగిన ఎవిడెన్స్ లేవు కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే టార్గెట్ గా పెట్టిన కేసు ఆయన కనీసం నోటీస్ గా లేదంటే అంత ప్రేమే ఉండదు కదా. విషయం లేకుండా వల్ల ఆయన్ని జోలికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. సార్, మరొకటి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉంటే ఎల్లుండ ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా చూడాలి, అసలు ఏం జరగబోతోంది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గొడ్డల పార్టీ అని మాట్లాడడం అనేది సరైనది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించొద్దని నేను అన్ను. జగన్మోహన్ రెడ్డి గారు నీకు జీవితంలో అధికారంలోకి రాకుండా ఆపేయండి అని మీరు చేసే ప్రచారాన్ని కూడా నేనేం తప్పట్టినది మీ చాయిస్, మీ అభిప్రాయం. జగన్ గారు ఇంకా ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి మంచిది కాదనే అభిప్రాయం మీకు ఉండడాన్ని నేనేం తప్పట్ను. ఏదో రాజకీయ ప్రత్యర్థిగా మీరు చెప్పొచ్చు, ప్రజలు అంగీకరిస్తే రానియరు, దాన్ని నేను తప్పట్ను. బట్ గొడ్డల పార్టీ అనే చర్చ ఎందుకు వస్తా ఉంది? వైసీపీ రావద్దని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. మీరు రావద్దని చెప్పండి, వాళ్ళు రావాలని చెప్తారు, ప్రజలు బేరేజ్ వేసుకుంటారు. ఈ గొడ్డల పార్టీ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు గొడ్డల పార్టీ అనే సింబాల్ ఎందుకు వస్తా ఉంది? ఎందుకు వస్తా ఉందంటే వివేకానంద రెడ్డి గారి కేసే కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరు జగన్ గారు మీద నెట్టేశారు. మీరు సునీత గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి జగన్ గారిని భారతి గారిని విచారించాలనే లెవెల్కి వారు వెళ్ళారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 4 మూల స్తంభాలు ఉన్నాయి. తెలంగాణ సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు,
మరియు సిబిఐ నలుగురు ఇన్వాల్వ్ అయినారు ఈ కేసులో. 3 న్యాయ వ్యవస్థలు, ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. న్యాయ వ్యవస్థలు ఇండిపెండెంట్ గా ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ రాజకీయంగా జగన్ ఒత్తిడి చేస్తాడని మీరు అనుకున్నా, అది బీజేపీ రాష్ట్రంలో మీరున్నారు, ప్రభుత్వం కూడా మీదే ఉంది కేంద్ర రాష్ట్రంలో, ఇంకా ఆయన ఒత్తిడి చేస్తాడని చెప్పడానికి స్కోప్ లేదు. అలాంటి దశలో నేను కీలక అంశం ప్రస్తావించేది, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని అర్థం వచ్చేట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎట్లా అని మీరు అనొచ్చు, సిబిఐ తన విచారణ పూర్తి చేసేసింది. ఎవరికి చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది. మేము విచారణ పూర్తి చేసేసినాము, మేము విచారించాల్సినంత విచారించేసినాము, ఇంకా ఫర్దర్ గా ఏదైనా విచారించాలని మీరు భావిస్తే తగిన ఆదేశాలు ఇస్తే అంటే మేము చేసేసినాం, ఇంకేదైనా చెప్తే మేము చేస్తాం. సునీత గారు నోటీస్ పైన వాళ్ళు ఇచ్చిన సమాధానం. ఇక్కడ స్వర్ణ గారు కీలక అంశం గుర్తించండి, సిబిఐ విచారణ పూర్తి చేసిన తర్వాత ఇంకా విచారించాల్సిన అవసరమే లేదంటుంది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో భారతి గారికి కానీ జగన్ గారి నోటీసులు ఇవ్వలేదు కదా. అంటే నోటీసులు ఇవ్వడానికి కూడా కుదరనట్టు పరిస్థితికి సిబిఐ వచ్చిందంటే వాళ్ళు విచారించలేదు కదా, నోటీసులు ఇవ్వలేదు కదా. మరి విచారణ పూర్తి చేసిన సమయంలో వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వలేనప్పుడు వారి పాత్ర ఎట్లా ఉంటుంది? లేనట్టే కదా లెక్క. అంటే అనధికారికంగా సిబిఐ వారి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదంటే వారి పాత్ర లేదని గుర్తించినట్టే కదా. గుర్తించుంటే గమ్మున ఉంటుందా? నోటీస్ లేదా? అవినాష్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ కూడా చేశారు భాస్కర్ రెడ్డి గారిని. కానీ వీళ్ళిద్దరికి జగన్ గారికి భారతి గారికి నోటీసులు కూడా ఇవ్వలేదంటే వాళ్ళు విచారణలో అక్కడ కనపడలేదని అర్థం. వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదంటే కేసులో వాళ్ళు లేనట్టే కదా. అంత క్లియర్ గా వచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టులో సునీత గారు కేసు కూడా వేశారు, ఇంకా చాలా మందిని విచారించాలని. కింద కోర్టుకి వెళ్ళమన్నారు, లోయర్ కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు సిబిఐని అడిగారు. ఆడ ఇలా తెలంగాణ హైకోర్టులా, సుప్రీంకోర్టు ఇవ్వాల, సిబిఐ ఇవ్వాల. మరి అలా అంత క్లియర్ గా ఉన్నప్పుడు జగన్ గారికి అందులో పాత్ర ఉన్నట్టు మీరు రాజకీయంగా చేసి విమర్శన గొడవల పార్టీ అనేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదని సిబిఐ చెప్పింది. కాబట్టి ఇది రాజకీయపరమైన విమర్శ, ఇది మంచిది కాదు. రాజకీయ విమర్శ మీరు ఏమైనా చేసుకోండి జగన్ గారి పైన, లేని దాన్ని తీసుకొచ్చి ఆయన పెట్టి ఒక అసహజమైన చేస్తే ఇబ్బంది పరిస్థితి అయితే వస్తుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయం పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.